your burden of sin. There's power in the blood, power in the blood. దైవజనులు సంఘం అనే మరో అంశంతో మన ముందుకు వస్తున్నారు. ఎంతో లోతుగా గ్రీక్ నుండి, హీబ్రూ నుండి, అలాగే మూల భాష నుండి కూడా అనేకమైన అర్థాలు చెప్పి మనం బోధించి మనకు అర్థమయ్యేలాగా టీచ్ చేయడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మనం శ్రద్ధగా విందాం. పర్సనల్గా నేను కూడా చాలా ఆస్వాదించబడుతున్నాను. అంటే మీ ఫోన్ కాల్స్ ద్వారా మేము వింటున్నాం, ఈమెయిల్స్ ద్వారా మేము చదువుతున్నాం. చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ప్రభు కృపను బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ టీవీ కార్యక్రమం ద్వారా మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధగా విందాం, మేలు పొందుకున్నాం. అందరికీ వందనాలు. ప్రభువునందు ప్రియమైన యేసు రక్తం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా, నవ్వుతూ, కళకళలాడుతూ ఉండాలని మీ కొరకు అనుదినము నేను ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. ఎస్, దేవుడు నా విశ్వాసాన్ని ఘనపరుస్తున్నాడు, నా ప్రార్థనలు వింటున్నాడు, జవాబిస్తున్నాడు. అందును బట్టి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని నేను ఆరంభిస్తున్నాను. ప్రియమైనటువంటి బిడలారా, ఈయన కార్యక్రమానికి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్న మీ అందరికీ, చక్కగా ఫోన్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిమిత్తమై నేను ఎవ్వరిని ఒక సింగిల్ రూపీ కూడా నేను ఇమ్మని అడగడం లేదు. స్క్రోలింగ్స్ పెట్టడం కానీ, అకౌంట్ నంబర్స్ ఇవ్వడం కానీ నేను చేయడం లేదు. ఎందుకంటే ప్రారంభం నుండి కూడా ఒకే ఒక్క విశ్వాసంతో ఒక్క సింగిల్ రూపీ కూడా ప్రజల దగ్గర నుండి ఆశించకుండా, ఫలాపేక్షను కోరకుండా నిస్వార్థమైనటువంటి పరిచర్య కొనసాగించాలన్న ఉద్దేశంతో దేవుని దగ్గర సమర్పించుకొని ప్రమాణం చేసి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలను, మా సేవను కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమము విజయవంతంగా ముందుకు కొనసాగడానికి ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ, మరి ముఖ్యంగా నా ప్రియమైనటువంటి సంఘ బిడ్డలకు నేను సదా రుణస్థుడను అని తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని వారాల నుండి సంఘం ఏ విధంగా ఉండాలి, సంఘం యొక్క బాధ్యత ఏంటి, సంఘం అంటే అర్థం ఏంటి, సంఘం క్యారెక్టర్ ఏంటి, ఇలాంటి విషయాలను మనం క్షుణ్ణంగా అభ్యాసం చేస్తున్నాం. ఈరోజు మరొక వాక్యంతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఇది కూడా సంఘాన్ని గూర్చినటువంటిదే. సంఘం ఏ విధంగా ఉండాలి అన్నటువంటిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ ఏ విధంగా వ్రాయబడి ఉందంటే, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే సంఘము విశ్వాసమందు స్థిరపడవలెను అని మనం అర్థం చేసుకోగలం. సంఘము విశ్వాసమందు స్థిరపడవలెను. నేను ఈ వాక్యాన్ని స్టడీ చేస్తున్నప్పుడు, రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని అనువాదాలను నేను పరిశీలన చేస్తే, లిటరల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద హోలీ బైబుల్ లో ఏం రాశారంటే, బీయింగ్ మేడ్ స్ట్రాంగర్ ఇన్ ద ఫెయిత్. ఇది ఒక నిరంతరము జరగాల్సినటువంటి, ప్రతిదినము కొనసాగాల్సినటువంటి ఒక ప్రక్రియ. బీయింగ్ మేడ్ స్ట్రాంగర్ ఇన్ ఫెయిత్. విశ్వాసమందు వారు మరి ఎక్కువగా బలమును పొందుచూ ఉన్నారు, బలవంతులుగా మారుచూ ఉన్నారు అని అర్థం. అంటే ఇది ఒక రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన కార్యక్రమం కాదు. దినదినము ఈ విశ్వాసములో మనం బలపడాలి అన్నటువంటి అర్థం
ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక రివైజ్డ్ వెర్షన్లో వాళ్ళు ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే, was strengthened in the faith. విశ్వాసమందు వారు బలమును పొందుకున్నారు, బలవంతులుగా చేయబడ్డారు. ఎస్, విశ్వాసములో బలము పొందుకోవాలి. వీక్ ఫెయిత్ కాదు, లిటిల్ ఫెయిత్ కాదు, స్ట్రాంగ్ ఫెయిత్. విశ్వాసమందు బలాన్ని పొందుకోవాలి. మన విశ్వాసం కూడా బలంగా ఉండాలి. మన శరీరం మాత్రమే కాదు, విశ్వాసం కూడా బలంగా ఉండాలి. అంతేకాకుండా విమత్ న్యూ టెస్టమెంట్ లో ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే, గెయినింగ్ ఏ స్ట్రాంగర్ ఫెయిత్. బలమైన విశ్వాసమును వారు సంపాదించుకుంటున్నారు. గెయిన్, ఎస్, బలమైన విశ్వాసాన్ని సంపాదించుకోవాలి మనం. ఇది ఊరకనే రాదండి. వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడి ఉంది. బలమైన విశ్వాసమును మనము సంపాదించుకోవాలి. అపోస్టల్ బైబిల్లో ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే, అసెంబ్లీస్ వాస్ సాలిడిఫైడ్. సాలిడ్ ఫుడ్ అంటుంటాం కదా, బలమైన విశ్వాసులు బలము పొందుకోవాలి. బలహీనులుగా కాదు, గాలికి ఎగిరిపోయే విశ్వాసం కాదు, బలమైన విశ్వాసం. ఇక్కడ మన తెలుగు గ్రంథంలో విశ్వాసమందు స్థిరపడి అని వ్రాయబడి ఉంది. ఎస్, విశ్వాసములో స్థిరత్వం కావాలి. ఈ రెండు పదాలను మనం క్షుణ్ణంగా అభ్యాసం చేద్దాం, స్టడీ చేద్దాం, అధ్యయనం చేద్దాం, రీసెర్చ్ చేద్దాం. మొదట నేను తీసుకునే మాట స్థిరపడుట, విశ్వాసమందు స్థిరపడుట. అసలు స్థిరపడుట అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? దీని గ్రీకు భాషలో స్టీరియో అని పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే, అకార్డింగ్ టు థేయస్ గ్రీక్ డెఫినిషన్స్, టు మేక్ సాలిడ్, మేక్ ఫర్మ్, స్ట్రెంగ్థెన్, మేక్ స్ట్రాంగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ఎనీ వన్. థేయస్, స్థిరపడుట అనే మాటకు చెప్పిన అర్థాలు ఏంటంటే, టు మేక్ సాలిడ్, గట్టిగా చేయుట, మేక్ ఫర్మ్, బలమైనదిగా చేయుట, స్ట్రెంగ్థెన్, బలపరుచుట, ఆఫ్ ద బాడీ ఆఫ్ ఎనీ వన్. ఇది ఒక శరీరానికి వాడబడినటువంటి పదమై ఉన్నది. ఎస్, దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసమందు స్థిరపడుట. ఇప్పుడు స్థిరపడుట అనే వచనాన్ని లేదా ఆ పదాన్ని మనం స్టడీ చేస్తున్నాం. ఈ స్థిరపడుట అనే పదం అపోస్తల కార్యములో 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా గ్రీకు భాషలో ఒకే పదాన్ని వాడారు. అక్కడ వాక్యం ఏంటంటే, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చేల మండలును బలము పొందెను. స్థిరపడుట, అస్టీరియోవో అనే గ్రీకు పదాన్ని ఇక్కడ కూడా వాడారు. దాని తెలుగులో బలము పొందెను అని అనువాదం చేశారు. అసలు ఈ బలము పొందెను అనే ఈ మాట ఏ సందర్భంలో మనం చూస్తామంటే, ఒకానొక దినమున పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, దేవాలయము ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక కొండ మీద నిర్మించబడి ఉంది. అక్కడికి ఎక్కి వెళ్ళుచు ఉన్నారు. ఎక్కి వెళ్ళడం అంటే కష్టతరమైన పనే. ఈ రోజుల్లో ఇంటి పక్కన చర్చి ఉన్నా రావడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. మంచి సెంట్రల్లో చర్చి నిర్మించినా అక్కడికి రావడానికి టైం ఉండడం లేదు, రావడానికి ఇష్టం ఉండడం లేదు. అందుకనే చాలా మంది ఏం చేస్తున్నారంటే, మందిరానికే వెళ్ళాలా, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోలేమా, టీవీలో ప్రతి అరగంటకు ఒక దైవజనుడు బోధిస్తున్నాడే అది మనం చూడలేమా అని చాలా మంది అనుకుంటున్నారు. పేతురు యోహాను అది శ్రమతో కూడుకున్న పనైనా, కష్టంతో కూడుకున్న పనైనా, కొండ ఎక్కడం అంటే
అక్కడికి రహదారులు లేవు, ట్రాన్స్పోర్టింగ్ లేదు అసలు. అయినా సరే వాళ్ళు దేవుణ్ణి దర్శించుకోవడానికి, ప్రార్థన చేయడానికి, దేవునితో మాట్లాడడానికి వెళ్తున్నారు. ప్రియ బిడ్డలారా, ఈ దినాల్లో విశ్వాసులు కొంచెం వంక దొరికితే చాలు మానేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక చుట్టం వస్తే చాలు మానేయడానికి ట్రై చేస్తున్నారు. నేను చెప్తున్నది ఏంటంటే, ఒక చుట్టమే వచ్చాడనుకోండి, మంచి భోజనం తయారు చేసి పెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పి నేను చర్చికి వెళ్తున్నానని రావాలి, లేదా ఆ వ్యక్తిని కూడా తీసుకుని రావాలి. అంతేగాని వంక దొరికింది కదా అని మానేయకూడదు. 2 చినుకులు పడితే చాలు, అబ్బా భలే వంకరా అని ఆ చినుకులు వంకతో ఆరాధన ప్రార్థన మానేసే గొప్ప విశ్వాసులు కూడా మనం చూస్తాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే ఒక గొడుగు తీసుకోండి, ఒక ఆటోలో రండి, ఒక కారులో రండి. ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన మాత్రం అలక్ష్యం చేయొద్దు. దేవుని మందిరములో దేవుడు మిమ్మల్ని కలుసుకుంటాడు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు వందలాది మంది అక్కడ సమావేశమై ప్రార్థిస్తారు. ఒక విషయం నేను మీతో చెప్తున్నాను, మనమే దేవుని ఆలయం కదా, ఇంకా మనకు దేవాలయం ఎందుకని మీరు అనుకోవచ్చు. దేవాలయం యొక్క ప్రాశస్త్యను కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. దేవాలయంలో ప్రార్థిస్తే ఎలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో అలనాడు సొలొమోను ప్రార్థించినటువంటి ఆ అధ్యాయాన్ని గాని మనం చదివితే తెలుస్తుంది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. కుంటివాడు, దీన్ని మనం ఆధ్యాత్మికంగా మనం అన్వయించుకుంటే ఈనాడు సంఘంలో అందరూ కుంటి వాళ్లే కనిపిస్తున్నారు. నేను శరీర సంబంధమైన కుంటితనాన్ని గురించి చెప్పడం లేదు, ఆధ్యాత్మికమైన కుంటితనాన్ని గురించి చెప్తున్నాం. వారు ప్రభువు కోసం నడవలేరు, ప్రభు కోసం పని చేయలేరు, కదలరు, మెదలరు, బెల్లం కొట్టిన రాళ్ళులాగా ఉంటారు వాళ్ళు. కుంటివాళ్ళు సువార్తకు వెళ్ళలేరు, సాక్ష్యం చెప్పడానికి వెళ్ళలేరు. నశించిపోచున్న ఆత్మలు, కోట్ల కొలది నశించిపోచున్న ఆత్మలు మన చుట్టూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం ప్రభు ప్రేమను గురించి పంచలేనటువంటి కుంటి వాళ్ళు ఈనాడు చాలా మంది ఉన్నారు సంఘాల్లో. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఆధ్యాత్మికంగా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈనాడే లేచి నిలబడు, ఈనాడే పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించు, పొందుకో. ప్రభు కోసం పరిగెత్తు, ప్రభు కోసం నడు, ప్రభు కోసం నీవు పని చేయి. నీ చుట్టూ నశించిపోవచ్చున్నటువంటి ఈ అమూల్యమైనటువంటి ఈ ప్రశస్తమైన ఆత్మలకు యేసయ్య దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రేమను వర్ణించు. తర్వాత ఏం రాయబడి చూద్దాం. వారు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు, భిక్షం అడుగుట, బెగ్గింగ్. Today we have lot of beggars in the church. Today we have lot of beggars in Christendom. Today, oh my goodness, we have lot of beggars in the pulpit. భిక్షగాళ్ళు, అడుక్కునేవాళ్ళు. ప్రియ బిడ్డలారా, ఒకవేళ మనం అడుక్కునే వాళ్ళమైతే, భిక్షగాళ్ళమైతే దేవుని శక్తిని మాత్రమే అడగాలి. మనం ఒకవేళ భిక్షగాలమైతే దేవుని ప్రసన్నతను మాత్రమే అడుక్కోవాలి. మనం ఒకవేళ భిక్షగాలంగా ఉంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు జరగాలని, ఉద్యమం రావాలని కన్నీటితో ఏడుస్తూ ఆయన పాదాల దగ్గర పడి అడుక్కోవాలి తప్ప నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది పంపించండి, ఇది పంపించండి. We should not be beggars. మనం బెగ్గర్స్ లాగా ఉండకూడదు. ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టుగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మంటి ఘటములలో మహిమైశ్వర్యం ఉన్నట్లుగా పౌలు గారు రాసిన పత్రికల్లో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మనం మంటి ఘటములం మాత్రమే, లోన మహిమైశ్వర్యము ఉన్నది. ఇంకను మనం భిక్షం అడుక్కునే స్థితిలో ఉంటే ఈవేళే మానేద్దాం, ఈవేళే ఫుల్ స్టాప్ పెడదాం. ప్రభు పాదాల దగ్గర సాష్టాంగపడి ఆయన దగ్గర అడుక్కుందాం. గ్లోరీ టు గాడ్. తర్వాత నెక్స్ట్,
ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరే. ఈ దేవాలయం పేరు శృంగారము, బ్యూటిఫుల్ గేట్. ఇక్కడ శృంగారము అనే దానికి మరొక అర్థాన్ని కూడా మన భాషలో మనం చెప్పుకోవచ్చు. శృంగారము ఇది అశ్లీలతతో కూడినటువంటి ఒక పదమై ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే ఇది బ్లూ అన్నమాట. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక సంఘం గాని, ఒక మందిరం గాని, ఒక చర్చ్ గాని పవిత్రమైనదిగా ఉండాలి తప్ప ప్రేమించుకునే వాళ్ళకి అడ్డాగా మారకూడదు. ఒక చర్చ్, ఒక మందిరము పవిత్రమైనదిగా ఉండాలి. ప్రియ యవనస్తుడా, యవన బిడ్డ, అందరూ ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎందుకు చూస్తున్నావు? అందరూ ఏడ్చి ప్రార్థన చేస్తుంటే నువ్వు సైకిల్ ఎందుకు చేస్తున్నావు? అందరూ అయ్యో తండ్రి నాయనాను గుండె బాదుకొని సంఘంలో ఏడుస్తుంటే నీవెందుకు సిగ్నల్స్ ఇస్తున్నావు? ఇది శృంగారము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు సంచరించే సన్నిధి అది. ఈ దినాల్లో దైవ సేవకులమైన మనం సంఘాలను, చర్చెస్ను పవిత్రంగా కాపాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలాంటి సహాయం చేయగాక. ఈ లోకం వైపు చూడొద్దు, ఈ లోకాన్ని ప్రేమించొద్దు. ఈ లోకం మనం కూడా ఈ రెండింటికి సంబంధం లేదు. మనం పైనుంచి వచ్చిన వాళ్ళము, పరలోకములోంచి దిగి వచ్చిన వాళ్ళము. పరలోక సంబంధమైన మనసే, పరలోక సంబంధమైన ఆశలే, పరలోక సంబంధమైన కోరికలే మనకు ఉండాలి తప్ప మనుషులు యందు లక్ష్యం అవ్వొద్దు. మనుషులు ఎలాంటి వారంటే పెడితే పెళ్లి కోరతారు, లేదా చావు కోరతారు. మనం ఇస్తుంటే పెడుతుంటే పొగుడుతారు, మంచి వాళ్ళు అంటారు, గొప్పలు చెప్తారు. అదే పెట్టలేదనుకోండి వెనక్కి వెళ్ళిపోయి తిట్టుకుంటారు, బ్యాడ్ ప్రాపగాండా చేస్తారు. మనుషులు ఎందు లక్ష్యం ఉంచదు, దేవుని ఎందే లక్ష్యం ఉంచదు. 6వ వచనం, అతడు పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి పేతురిచ్చిన స్టేట్మెంట్ చూడండి. వెండి బంగారములు నా యొద్ద లేవు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. We need such preachers today in the church. అలాంటి బోధకులు కావాలి, అలాంటి పాస్టర్స్ కావాలి ఈ రోజుల్లో, అలాంటి దైవ సేవకులు కావాలి ఈ రోజుల్లో. ప్రియ బిడ్డలారా, పేతురు గారు చెప్తున్నారు వెండి బంగారములు నా యొద్ద లేవు. అప్పటికే ఆయన సంఘం చాలా పెద్దదే కదా, 3,000 మంది రక్షించబడ్డారు అప్పటికే. మరి 3,000 మంది కానుకలేస్తే ఎంత డబ్బు వస్తుంది నెలకి? కానీ అంటున్నాడు వెండి బంగారములు మా దగ్గర లేవు. ఏంటి అంత పేదరికాన్ని కోరుకున్నారు? ఎస్, ఓ దైవజనుడా, సువార్తికుడా, ఇలాంటి మనసు మనకు వచ్చినప్పుడే ఉద్యోగం వస్తుంది. ఇలాంటిది మనము సాధించినప్పుడే ఈ హైయెస్ట్ హోలియెస్ట్ పొజిషన్ మనం సాధించినప్పుడే దేవుని ఆత్మ ఆటంకము లేకుండా అల్లాడుచూ ఉంటాడు, తిరుగుచూ ఉంటాడు, కార్యాలు చేస్తాడు ఆయన. వెండి బంగారములు మా యొద్ద లేవు అని ధైర్యముగా గుండె మీద చేసుకొని మనం చెప్పుకున్న రోజునే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలని, మీ మనసులో ఉంచుకోవాలని, దాని మీద మీ మనసు పెట్టాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని ప్రాధేయపడుచూ ఉన్నాను. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. నాకు కలిగినదే ఏమి కలిగి ఉన్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామం. యేసునామమే మనకు ఐశ్వర్యము, యేసునామమే వెండి బంగారములు, యేసునామమే కోటాను కోట్ల రూపాయలు. ప్రియ బిడ్డలారా, యేసయ్య కంటే విలువైనది ఈ లోకములో ఏమి ఉన్నది? యేసయ్య కంటే మన కొరకు ప్రారంభించిన యేసు, పరలోకాన్ని విడిచిన యేసు, పునరుత్థానుడైన యేసు, మళ్ళీ తిరిగి రాబోచున్న యేసు, ఆయన కంటే విలువైన వాళ్ళు కానీ, ఆయన కంటే ప్రశస్తమైన వాళ్ళు కానీ, ఆయన కంటే పరిశుద్ధులు కానీ, ఆయన కంటే గొప్ప వాళ్ళు కానీ ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరు 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 లేరు. యేసే యేసే. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. 7వ వచనంలో
వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తే. ఎస్, లేవనెత్తే మనసు మనకు ఉండాలి. కింద పడిన వాడు తొక్కడేం కాదు, వాడు ఇంకా కురింగిపోయేలాంటి మాటలు మాట్లాడడం కాదు. మనం ఎంకరేజ్ చేయాలి, బలపరచాలి. కింద పడిపోతే ఆడు బలే పడిపోయాడు రా, వాడికి పతనం వచ్చేసింది, వాడికి పాపానికి శిక్ష వచ్చేసింది అని నీవు చంకెలు కొట్టుకొని సంబరపడడం కాదు. దగ్గరికి వెళ్ళు, సమస్య ఏంటో తెలుసుకో, ఎంకరేజ్ చేయి, ధైర్యపరచు, ప్రార్థన చేయి, పడిపోయిన వాడిని లేవనెత్తు. అంతేగాని ఊరంతా చాటించొద్దు. గ్లోరీ టు గాడ్. వెంటనే వాని పాదములను చేల మండలను బలము పొందెను. ప్రియబిడలారా, స్థిరపడుటారే మాటను ఇక్కడ బలము పొందెను. ఇప్పుడు దీన్ని మనం మన మూలవాక్యంతో సరిపోల్చుకుంటే మనమందరం కుంటి వాళ్ళలాగున్నాం. నడవలేని పరిస్థితి, కదలలేని మెదలలేని పరిస్థితి. మనకు బలం కావాలి, దేవుడే ఆ బలం ఇస్తాడు. ఎంతకాలం కుంటి వాళ్ళుగా ఉండాలి మనం? ఎంతకాలం నడవలేని పరిస్థితిలో ఉందాము? స్థిరపడాలి, విశ్వాసమందు స్థిరపడాలి. ఆ రోజున కుంటివాడు వాని పాదములు చీలమండలు ఏ విధంగా బలం పొందాయో విశ్వాసములో బలం పొందాలి. మనం ఏ విధంగా వస్తుందా బలం? నజరేయుడైన యేసు క్రీస్తు నామములు. యేసు అనే పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మనకు అవసరత లేదండి. నజరేయుడైన యేసు క్రీస్తు కావాలి. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, నజరేయుడైన యేసు క్రీస్తు. అవును, ఆయన వల్లే ఉంటే ఉండొచ్చు, ఆయన వల్లే మేకప్ వేసుకుంటే వేసుకోవచ్చు, ఆయనలా కనిపించాలని హెయిర్ స్టైల్ చేయొచ్చేమో కానీ వాళ్ళు నజరేయుడైన యేసులు కాదు. నజరేయుడైన యేసు మాత్రమే మనల్ని స్థిరపరచగలడు. మన పాదములకు బలమిస్తాడు, మన చేల మండలకు బలమిస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదరని వ్రాయబడి ఉంది వాక్యంలో. యవనస్తుడు కూడా జారిపడే అవకాశం ఉంది, యవనస్తుడు కూడా కాలు తొట్టిల్లే అవకాశం ఉంది అని చెప్పడానికి వాడిన పదం ఇది, అంతే. అయితే కిందకి చదివితే ఉంటది, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు బలం పొందుకుంటారు, కాబట్టి వాళ్ళు తొట్టిల్లరండి. యెహోవా కొరకు ఎవరు ఎదురు చూస్తారో, ఎవరు గంటల తరబడి ప్రార్థిస్తారో, ఎవరు దినముల తరబడిగా ఉపవాసాలు చేస్తారో, ఎవరు 100% దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరు దేవుని వాక్యాన్ని పూర్తిగా వాళ్ళు అర్థం చేసుకునే రీతిగా చదువుకుంటూ ఉంటారో, ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారు బలము పొందుకుంటారు. వాళ్ళకి తొట్టిల్లరు, వారు పడిపోరు, వారి యొక్క కాలు జారదు. ప్రియబిడ్డలారా, సంఘము విశ్వాసమందు స్థిరపడవలెను. మన అనేక వారాల నుండి సంఘాన్ని గురించి, సంఘం అనే పదం ఎక్కడెక్కడ బైబిల్లో ఉందో చూస్తున్నాం. అవును, దాని గురించి అనేక సత్యాలను నేను మీతో పంచుకుంటున్నాను. గ్రీక్ లేదంటే హీబ్రూ పదాల యొక్క అర్థాలను నేను మీకు వివరిస్తున్నాను. ఎంతో మంది మీరు మీ యొక్క అనుభవాలు నాతో పంచుకుంటూ వస్తున్నారు. సంఘం ఈ వాక్య ప్రకారంగా చూస్తే విశ్వాసమందు స్థిరపడాలి. మరొక రోజున అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ఎవరి మీద ఉంచాలి, విశ్వాసం వల్ల వచ్చే ఆశీర్వాదాలేంటి నేను మీకు బోధిస్తాను. చిన్న ప్రార్థన చేసి ఈరోజు వాక్యాన్ని నేను ముగించబోచు ఉన్నాను. ప్రార్థన. తండ్రి, ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యేసు రక్తాన్ని వారిపైన ప్రోక్షిస్తున్నాను. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను, నీ వాక్యములో ఉన్న మొరుగైన విషయములను మాకు బయలుపరచండి. నీ వాక్యములో ఉన్న శక్తిని మేము గ్రహించినట్లుగా నీ కృపను మాకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎంతో మంది రోగులు ఉన్నారు, చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వివాహం కావలసిన వాళ్ళు ఉన్నారు,
గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలున్నారు. ఓ తండ్రి, నీ కుమారుడిగా, నీ సేవకుడిగా, నీ ప్రవక్తగా వారి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పుడే నీ కనికరం వారిపైన ఉంచండి. ఇప్పుడే నీ ప్రేమను వారి మీద చూపించండి. ఇప్పుడే నీ దయ వారికి దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి. వివాహము కావలసిన యవన బిడ్డలకు మీరే మంచి జీవిత భాగస్వామిని అనుగ్రహించి సంతోషకరమైన జీవితాన్ని వారికి ఇవ్వండి. గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను ఇప్పుడే దర్శించి లోపములను సరిచేసి అతి తొందరలోనే అద్భుతం చేయి తండ్రి. దేవా, కన్నీటితో ఉన్న బిడ్డల కన్నీళ్లు తుడవండి. దయ్యపు శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. ప్రధానులను, అధికారులను యేసు నామములో బంధిస్తున్నాను. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులను యేసు నామములో బంధిస్తున్నాను. ఆకాశ మండలమందున దురాత్మల సమూహమును యేసు నామములో బంధిస్తున్నాను. ప్రతి సమస్యను యేసు నామములో బంధిస్తున్నాను. నీ వాక్యములో వ్రాయబడిన రీతిగా ప్రతి రోగిని నజరేయుడైన యేసు నామములో నేను స్వస్థపరచుచున్నాను. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరంభిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ us till we meet again. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ జార్జ్ లిల్లీ బ్రెన్హమ్. ఇంతవరకు దైవజనులు మా మావయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరు దీవింపబడ్డారని విశ్వసిస్తున్నాం. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు ఈ వర్తమానములు వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పాపపు సమస్యల, రోగమా, దురాత్మ ప్రభావమా, నిరాశ, నిస్పృహ మొదలగు సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అలా అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9908055599, 8852238679. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా అడ్రస్ రెవరెండ్ ఎస్ జార్జ్ బాబ్, హార్ట్ టు హార్ట్, రాజ్పూడి, జగ్గంపేట, ఈస్ట్ గోదావరి. మీ అందరికీ నా వందనాలు.